వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా, జారిపోతిని దేవా చల్లారిపోతిని దేవా, జారిపోతిని దేవా చల్లారిపోతిని దేవా, అగ్నిగా రావా నన్ను అభిషేకించవా, ఆత్మగా రావా నన్ను నీలా మార్చవా, అగ్నిగా రావా నన్ను అభిషేకించవా, ఆత్మగా రావా నన్ను నీలా మార్చవా, రావా నాలోకి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా, రావా నాలోకి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా, దారి తప్పితినయ్యా మార్గమై రావా, చీకటినైతిని దేవా నీతి సూర్యుడై రావా, దారి తప్పితినయ్యా మార్గమై రావా, చీకటి దేవా నీతి సూర్యుడై రావా, పాపినైతిని దేవా పాడైపోతిని దేవా, పాపినైతిని దేవా పాడైపోతిని దేవా, రక్తమై రావా నాకు రక్షణ నీయవా, అగ్నిగా రావా నన్ను అభిషేకించవా, రక్తమై రావా నాకు రక్షణ నీయవా, అగ్నిగా రావా నన్ను అభిషేకించవా, రావా నాలోకి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా, రావా నాలోకి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా, వ్యాధితో వేడితినయ్యా రాఫాగా రావా, వెదలో చిక్కితినయ్యా షాలోముగా రావా, వ్యాధితో వేడితినయ్యా రాఫాగా రావా, ఎదలో చిక్కితినయ్యా షాలోముగా రావా, ఓడిపోతిని దేవా అడగారిపోతిని దేవా, నిశ్చిగా రావా నాకు విజయము నీయవా, ఓడిపోతిని దేవా అడగారిపోతిని దేవా, నిశ్చిగా రావా నాకు విజయము నీయవా, అగ్నిగా రావా నన్ను అభిషేకించవా, అగ్నిగా రావా నన్ను అభిషేకించవా, రావా నాలోకి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా, రావా నాలోకి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా, ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా, సువార్త చాటాలయ్యా వాక్యమై రావా,
నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా సువార్త కట్టాలయ్యా వాక్యమై రావా నీ రాజ్యము కట్టాలయ్యా శక్తిగా రావా ఆగిపోతిని దేవా వెనుదిరిగిపోతిని దేవా జీవమై రావా నన్ను ఉజ్జీవింపవా ఆగిపోతిని దేవా వెనుదిరిగిపోతిని దేవా జీవమై రావా నన్ను ఉజ్జీవింపవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా రావా నాలోకి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్యా రావా నాలోకి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్యా ఎండిన నేలను దేవా వర్షముగా రావా ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా జారిపోతిని దేవా చల్లారిపోతిని దేవా జారిపోతిని దేవా చల్లారిపోతిని దేవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా ఆత్మగా రావా నన్ను నీలా మార్చవా అగ్నిగా రావా నన్ను అభిషేకించవా ఆత్మగా రావా నన్ను నీలా మార్చవా రావా నాలోకి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్యా రావా నాలోకి రావయ్యా దేవా నన్ను నింపు యేసయ్యా ఎండిన నేలను దేవా వర్షముగా రావా ఎడారినయ్యా దేవా జీవనదిలాగా రావా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించిన సరోజిని గారికి వందనాలండి. వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యలో నా దొరబాబు గారు. వందనాలండి దొరబాబు గారు. పాట పాడతారా దొరబాబు గారు? సరే అండి. మన మధ్యలో ఉన్న వరలక్ష్మి గారు ఒక పాట పాడి వినిపిస్తారు. వరలక్ష్మి గారు పాట పాడండి అమ్మా. ఓ పాట పాడండి. వందనాలమ్మా. వందనాలు. ఓ పాట పాడండి. వాయిస్ వినపడతలేదు. ఓ పాట పాడండి. ఓకే. వినపడిందండి. ఏంటమ్మా? ఓ పాట పాడండి అన్న. తర్వాత వరలక్ష్మి రెడీగా ఉండండి. తర్వాత అలాగేనమ్మా తప్పకుండా పాడతాను. ఒక చిన్న పాట పాడుకుందాం. మహాదేవ పాట తీసుకోలేదు. ఎడబాయను నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయను నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయను నీ కృప. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలిలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరం గల దేవా నా కష్టాల కలని దాచితివి కృపా కనికరం గల దేవా నా కష్టాల కడలిని దాచితివి ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయను నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురయ్యే శోధనలో లోకాసలల జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురయ్యే శోధనలో సడలితి విశ్వాసములో లోకాసాల జడిలో దుష్టుల క్షేమమే నీ చూచి ఇక వ్యర్థమని నేననుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చెయ్యి నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చెయ్యి విడువక నడిపించితివి ఎడబాయను నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయను నీ కృపా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడించినట్టు బాబు గారు వందనాలండి. వందనాలు వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్య ఉన్న వరలక్ష్మి గారు అమ్మ పాడతానండి ఒక పాట పాడండి. నీవుంటే నాకు ఏసయ్యా నీ వెంటే నీ ఉంటానేసయ్యా నీవుంటే నాకు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటా సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే యా ఎన్ని బాధలు కలిగినా ఇబ్బందులెదురైనా ఎంత కష్టమొచ్చినా నిట్టూర్పులెదురైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు అలుయేసయ్యా నీ వెంటే నేను నేసయ్యా నీ ఉంటే నాకు ఏసయ్యా నీ వెంటే నీ ఉంటానేసయ్యా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడినిపించిన వరలక్ష్మి గారికి వందనాలండి. వందనాలు ఒక పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్దాము. సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు ఆధారము ఆశ్రయము నీవే నా యేసు సర్వేశ్వరా నీకే స్తుతి సర్వము నీకే ప్రభు
ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. చిన్న చిన్న గొర్రె పిల్లలం కాపరివై మము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవై ఆదరించి చేదదీర్చుము. చిన్న చిన్న గొర్రె పిల్లలం కాపరివై మము కాయుము. అమ్మా నాన్న అన్నీ నీవై ఆదరించి చేదదీర్చుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. పరుగెత్తిన కొండ కోనాలోన పచ్చని పచ్చికలో, అండాదండ కొండ కోన నీవే నా యేసు. పరుగెత్తిన కొండ కోనాలో నా పచ్చని పాచికలు, అండాదండ కొండ కోన నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు. గుట్టాలను మెట్టాలను దాటించి నన్ను నడుపుము. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు. గుట్టాలను మెట్టాలను దాటించి నన్ను నడుపుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వము నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఎవరన్నా పాటలు పాడేవారు ఉంటే పాడొచ్చమ్మా. దొరబాబు గారు కానీ ఎవరన్నా పాడేవాళ్ళు ఉంటే పాడండి అమ్మా పాటలు. దొరబాబు గారు. సరే అండి, అయితే ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మన మధ్యన హైమావతి గారు. హైమావతి వందనాలండి, వందనాలు. ఆరాధన నడిపించండి అమ్మా. స్తోత్రములైనా స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ఏటమ్మా ఆరాధనలో జేపీ గారి గురించి పెట్టండి అంటున్నాను. అలాగేనమ్మా, అలాగేనమ్మా. స్తోత్రం 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 స్తోత్రములైనా స్తోత్రం తండ్రి, స్తోత్రములైనా స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. దేవది దేవదైవ కుమారుడా నీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. ఆశ్చర్యకారుడు అద్భుతకారుడు నాయన. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభు అయ్యా మేమంతా కూడి ప్రార్థించుతుండగా నా తండ్రి నాయన మమ్మల్ని ప్రార్థనాత్మక నింపుతున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా.
ఆరాధించే ఆత్మను దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎటువంటి తలంపులను వేస్తున్నాంలో పెరిగివేయండి ప్రభా. అయ్యా నేను చూసే నేత్రాలు మాకు దయచేయండి, నీతో మాట్లాడే స్వరాలను మాకు దయచేయండి తండ్రి. మాలో ఉన్న అల్ప విశ్వాసం తొలగించి విశ్వాసం కలిగి నీ నామను గణపరిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. నా ప్రభా ఈ రోజు నా తండ్రి పాటల ద్వారాగా మీరు మాలో ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రార్థన ద్వారాగా మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. ఆయన ఆరాధనలో కూడా మీరు తోడుగుండండి ప్రభా. ఆత్మతో సత్యంతో నాయన నేను వెతికే కళ్ళను మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీకేం వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన అయ్యా మరి దయగల వారిపై దయ చూపించే దేవుడు అని మేము నమ్ముచున్నాము తండ్రి. కఠిన వికటం చూపించేవాడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అడిగిన వెంటనే అద్భుత కార్యాలు చేసే దేవుడు నా ప్రభా. మాట మాత్రం సెలవిస్తే గొప్ప కార్యాలు చేస్తానని చెప్పిన దేవుడు నా తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. ఈ రోజు నాయన మేము ప్రార్థన చేయించుండగా నాయన అయ్యా మీరు మాలో ఉండండి దేవా. మేము మీలో ఉండే కృపను దయచేయండి తండ్రి. ఇదిగో నా ప్రభా ఎవరైతే బలహీనతతో బాధపడుతున్నారో మీకు తెలిసిన తండ్రి. అయ్యా మరి జేపీ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డ నాయన మరి ప్రార్థన అన్నా నాయన అయ్యా మరి పాటలన్నా నా తండ్రి చక్కని స్వరంతో ముందరకు వచ్చేవారు ప్రభా. మరి ఆ బిడ్డకి ఏమైంది అన్నది నాయన మాకు తెలియదు నా ప్రభా. నాయన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డను నాయన శిరస్సు నుంచి అరికాల వరకు మీరు ముట్టండి తండ్రి. స్వస్థపరచండి దేవా. స్వస్థపరిచే యెహోవా మీరని మేము నమ్ముతున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి దేవా. ఆ బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. నాయన అయ్యా మరి ఇదిగో నా తండ్రి మునుపటి కంటే గొప్పగా నాయన ఆ బిడ్డ నాయన మరి పాటలు పాడుచుటకు నాయన ఆరాధన చేచుటకు నా తండ్రి మీరు తోడుగొండండి తండ్రి. ఆ బిడ్డ నీ మందిరంలో గొప్ప సాక్షి బిడ్డవలే వాడబడుటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా. అయ్యా నేను నమ్ముకున్న బిడ్డలు నాయన మీరు తోసివేసేవాడు కాదని మేము నమ్ముచున్నాము తండ్రి. నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు ప్రభా. జేపీ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా బిడ్డను నాయన అయ్యా మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి నాయన అయ్యా మురళి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డకు కూడా నాయన మరి ఏదైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్స్ నామలో తొలగించినందుకు నీకు వందనాలు ప్రభా. నీ మందిరంలో ఆ బిడ్డ కూడా గొప్ప సాక్షి బిడ్డ వలె వాడబడుటకు మీరు సహాయం చేయండి ప్రభా. నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో నాయన ఆ బిడ్డలను మీరు ఇప్పుడే ముట్టండి దేవా. ముట్టండి తండ్రి. నీ గాయపడిన హస్తంతో నాయన బిడ్డల్ని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి నాయన తల్లి విడిచిన తండ్రి మరిచిన ఎడవను ఎడబాయనని చెప్పిన దేవుడు నా తండ్రి. నాయన అయ్యా తల్లి వలె ఆదరించి తండ్రిలో పోషిస్తున్న దేవుడు నా తండ్రి. అయ్యా మేము అడిగిన వెంటనే తల్లిదండ్రులు ఇస్తారో లేదో తెలియదు కానీ నాయన పిలిస్తే పలికే దేవుడు మీరై ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. నాయన పరిశుద్ధాత్మ తండ్రి నాయన అయ్యా మా స్థితిగతులు ఎరిగిన దేవుడు నా తండ్రి. నాయన అయ్యా భయంకరమైన దినాలను తప్పించిన వాడు నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన పరిశుద్ధాత్ముడా మమ్మల్ని ఈ రీతిగా నాయన దీవింపజేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మహిమ స్వరూపుడైన యేసయ్యా నీ మహిమను చూసి కనులు నాయన మా అందరికీ దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన పరిశుద్ధాత్మ ఒక పాట పాడుకుందామండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నయో నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నయో నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండైన ఎముకలన్నయో
తిరిగి జీవింపచేయుమయా నమ్మకాలను తిరిగి జీవింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా సంగన సమయములో నీ కృప దయచేయుమా సంగన సమయములో నీ కృప నాకు దయచేయుమా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా స్తోత్రం తండ్రి స్తోత్రములైన పరిశుద్ధాత్మ తండ్రి నీ పరిశుద్ధాత్మ తాకిడి నాయన మాకు దయచేయండి తండ్రి నాయన అయ్యా నీ ఆత్మకు దూరంగా ఉన్నామేమో ప్రభా నా తండ్రి అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడాలి ప్రభా అయ్యా మీరు మమ్మల్ని తాకమని అడుగుతున్నాము తండ్రి అయ్యా నీకు వేరుగా మేమేమి చేయలేం ప్రభా నీలో ఒకరిగా జీవించే జీవితాలుగా మా జీవితాలు మార్చబడాలి ప్రభా నాయన పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు రాజా యేసయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలు తండ్రి కరుణామయుడు కృపామయుడు తేజమయుడు తేజస్వరూపుడు అని మేము నమ్ముచున్నాం ప్రభా నాయన అయ్యా మీరు మాతో మాట్లాడండి దేవా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి నాయన మీరు మాత్రమే మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్యా నీకు వందనాలయ్యా యేసయ్యా నీకు వందనాలు తండ్రి మాలో ఉన్న పాప దోష శాపాలు నాయన యేసు నామములో పెరికి వేసే దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి కరుణామయుడ నిశ్చయానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు దేవానికి వందనాలు ప్రభా నాయన ఇదిగో నా తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా నా తండ్రి మేమందరం నాయన నా తండ్రి అనుదినం నిత్యం కొనియాడే కృపను మాకు దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి స్తుతులు కాస్తినుడైన వాడానికి వందనాలు స్తోత్రాలు ప్రభా యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ రోజునైనా మీరు మాతో మాట్లాడండి దేవా మీరు మాతో మాట్లాడండి ప్రభా అయ్యా వాక్యం చెప్తున్న సేవకుని సిలువు సాటును మరుగుపరిచిన తండ్రి నాయన ఆ బిడ్డ వాక్యాలు విత్తిచుండగా నా తండ్రి నాయన వెనగలే చెవిని గ్రహింప చేసే మనసుని మా అందరికీ దయచేయమని అడుగుతున్నాము తండ్రి నాయన అయ్యా వాక్సానుసారమైన జీవితాలను మా అందరికీ దయచేయండి తండ్రి విని వదిలేసే మనస్తత్వాలను తొలగించండి దేవా పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నీ సమాధానం మాకు దయచేయమని చివరిగా ఎరుసలేములో సమాధానం దయచేయండి యూదులకు రక్షణ దయచేయండి దేవా సార్వత్రిక సంఘాలకు సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడనే పరిశుద్ధ నామాలను బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ స్తోత్రం ఆరాధన చేసిన వాళ్ళే హైమావతి గారికి వందనాలండి వందనాలమ్మా వందనాలు కీర్తన భాగం చదువుకుందాం మన మధ్యన సరోజిని గారు 101 నుంచి 5 వరకు చదివమ్మా 101 మూడే ఉన్నాయి కదా చదవండి 101 అమ్మా 8 ఉన్నాయి చదివానండి టైం అయిపోతుంది కదా 5 వరకు చదువు అలాగే
కీర్తన 101:1-5 వరకు చదువుకుందామండి. కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమును వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యములను ఉంచుకొనను. భక్తి మార్గం తొలగిన వారు నా క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవును. దోషమును నేను అనుసరించను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. ఈ చిన్న వాక్యం దీవించునుగా. ఆమేన్. ఆమేన్. వాక్య భాగం చదివి వినిపించిన సరోజిని గారు వందనాలండి. వందనాలు. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాండి. సమయం లేట్ చేయకుండా మన మధ్యన ఉన్న విజయ్ కుమార్ గారు, అయ్యగారు వందనాలండి. వందనాలండి. వందనాలు. ఎలా ఉన్నారు అయ్యగారు? కృపలు అందరూ బాగున్నామండి. అందరికి వందనాలండి. వందనాలు. సమయం తీసుకోండి అయ్యగారు. వీడియో ఆన్ చేసుకోండి అయ్యగారు. ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము 1వ ఇట్లా పెట్టుకోండి. 1వ అధ్యాయం 1 నుంచి దుష్టుల ఆలోచన చొప్పుగా నడవక 3వ వచనం వరకు చదువు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారం నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. అదేవిధంగా మరొక చోట మరొక మాట చదువుకుందాం. 119 9వ వచనము, అదేవిధంగా 11వ వచనం. యవనస్తుడు దేని చేత అదేనండి చదవండమ్మా. యవనస్తుడు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరు. నీ వాక్యముని బట్టి జాగ్రత్త చూచుకున్నట్ట చేతనే కదా నా హృదయపూర్వకంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే 50వ వచనం చదవగలరా? 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు, వందనాలండి. మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధునికి మీకు స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. నీ వాక్యం యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దేవర తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి ప్రభా రాసిన విషయాలు మేము చూసినట్లు దేవాయి సమయంలో మాట్లాడుతున్న నేను అయోగ్య దాసుడను, ఎన్నికలేని వాడిని ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఈ జూమ్ లో ఎవరైతే నా ప్రభు ఉన్నారో వారందరితో కూడా మీరు బలపరుస్తున్నామని మేమందరం తండ్రి నేను నీ వాక్యం ద్వారా అతన్ని సరిచేయబడిన వారమే ప్రభు. లోకంలో అనేక మందికి ప్రభుత్వాన్ని మేము మాదిరికరంగా ఉండే కృప నిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ చిత్తానికి అప్పగించు యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ఈ సమయంలో మరి 3 సందర్భాల్లో లేక 4 సందర్భాల్లో వాక్యం చదివించాను. ఒకవేళ అనుకోవచ్చు ఏంటి కీర్తనలో చదివించారని కొంతమంది, ఎందుకంటే ఆల్రెడీ వాక్యం చెప్పేవారు ఉన్నారు, ఇందులో వాక్యాన్ని బాగా ధ్యానించేవారు ఉన్నారు, వాక్యాన్ని బాగా మరి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. కనుక కొన్ని ప్రశ్నలు మీకు రావచ్చు. చూడండి, ఇక్కడ మరి వాక్యము ఇది ఎన్ని చోట్ల మొదటి కీర్తనలో కూడా దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేన్ని ధ్యానించాలి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే వాక్యం.
అదేవిధంగా రెండో మాటలో మన నడతను శుద్ధీకరించేది వాక్యం. మూడోది మన జీవితంలో పాపం చేయకుండా మనల్ని ఆపేది వాక్యం. అలాగే ప్రార్థనలో మనం నెమ్మది కలిగించేది వాక్యం. చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాల్లో వాక్యానికి వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రియమైన వాళ్ళగా కనుక మరి వాక్యము చేతిలో ఉన్నటువంటి బైబిల్, ఈ గ్రంథం ఈరోజు మన చేతిలోకి వచ్చింది అని అంటే మరి దీని వెనకాల ఎంత ప్రయాసంలో అనేక మంది సేవకులు దీని కొరకు ప్రయాసపడ్డారు, దీని కొరకు చాలా శ్రమలు పడ్డారు. ఈ రోజున అదే వాక్యాన్ని మనం ఏమండి మరి ఎంత జాగ్రత్తగా చదవాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేయాలి. బైబిల్ని రెండు రకాలుగా చదవాలి. ఒకటి ఏమండి చదవటం, రీడింగ్ చదవాలి. ఎలా చదవాలంటే ఉన్నది ఉన్నట్లుగా చదవాలి. రెండోది మరి దాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే టు స్టడీ. దాన్ని ధ్యానించాలి జాగ్రత్తగా అనమాట. దాన్ని ప్రతి విషయాన్ని కూడా మనం ప్రశ్నించుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ ఆలోచించుకుంటూ మనలో మనం చూసుకుంటూ వాక్యాన్ని చదవాలి. అది ధ్యానించడం అంటారు. ఉదాహరణకి ఏంటంటే రోజుకి కొంతమంది 10 అధ్యాయాలు చదివేస్తారు, 5 అధ్యాయాలు చదివేస్తారు, 3 అధ్యాయం అని చదివేస్తారు. అంటే కాదంటలేదు, కానీ ఏదో తూతూ మంత్రంగా చదివేస్తే అది మన జీవితంలో ప్రయోజనకరం కాదు. కానీ అది ఆ భాగాన్ని మనం ఎంత చదువుతున్నాం అనేది మరి జాగ్రత్తగా చదివితేనండి, ఆ కొంచెం కొంచెం చదివితే అది మనకి ఎంతో మరి క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనకిచ్చేదిగా ఉంటుంది. అదే కాదు, నిజముగా వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం ఎరగాల్సిన వారు ఉన్నాం. ఒకటి, అందుకని ఈ వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే, ఒకటి మామూలుగా చదవాలి ఉన్నది ఉన్నట్లుగా. రెండోది మరి ఎట్లా చదవాలంట, ధ్యానించాలి. స్టడీ. మూడోది మననం చేయాలి. మననం అంటే ఏంటంటే అసలు ఏంటంటే మనం అది ఎగ్జామ్ మన లోపల దాన్ని అప్లై చేసుకోవాలి. విన్న దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎక్కువ శాతం మనం ఎట్లా ఉంటామంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, వాక్యాన్ని చెబుతున్నప్పుడు కానీ ఇతరులే మనకు జ్ఞాపకం వస్తుంది. ఇతరులకే చెప్పాలా, ఈ మాట పలానోళ్ళకే, ఈ మాట పలానోళ్ళకే, ఆయన ఉంటే బాగుండేది, ఆమె ఉంటే బాగుండేది అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇది మన వ్యక్తిత్వానికి మనం చదువుతున్నాం. మనం తింటున్నప్పుడు మనకే ఆకలి తీరుతుంది. అలాగే అద్దంలో మనం చూసుకుంటే మనమే కనిపిస్తాం కదా. ఆ రీతిగా మరి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు మన జీవితానికి దాన్ని ఏం చేయాలి, మరి వ్యక్తీకరించుకోవాలి. ఎందుకంటే వాక్యం చాలా విలువైనది, శక్తి కలిగింది, బలమైంది. అలాంటి ఈ వాక్యాన్ని మనము ఎలా పడితే అలా చదవకూడదు. చాలా మంది ఏంటంటే అలవాటు ప్రకారంగా చదివేస్తారు. కాబట్టి వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం ఎరగాలని ఈరోజు చిన్న మాట నేను చెప్పాలని నాకున్న సమయంలో మీకు మరి నేను తెలియపరచిన ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు అసలు వాస్తవానికి? ఈ మాటలు అక్షరాలు కనిపిస్తా ఉన్నాయి, పదాలు కనిపిస్తా ఉన్నాయి, ఇవన్నీ ఏవో కనిపిస్తా ఉన్నాయి. కానీ చాలా మంది అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతూ, ఇది కూడా అందరూ మనుషులు రాసిందే కదా, అన్ని పుస్తకాల్లో ఇది కూడా మనుషులు రాసిందే కదా అనుకుంటున్నారు. కానీ కాదండి దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడు. మనందరూ తెలిసి యోహాను రాసిన సువార్త అధ్యాయము మొదటి వచనంలో ఏం రాయబడింది? ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను రాసిన సువార్త ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూస్తారండి, వందనాలండి. నిజంగా ఆదియందు వాక్యం ఉంది. ఎప్పుడుంది వాక్యం అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే వాక్యం ఉంది. ఆ తర్వాత అక్కడ ఉందంటే వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము ప్రారంభంలో ఉన్న వాక్యం ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్న వాక్యం ఏమై ఉందంటే ఆ వాక్యమే దేవుడు. దేవుని యొక్క మాటలు ఇవి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క గుణ లక్షణాలు, లేకపోతే దేవుడు మనకి రాసినటువంటి ఒక ప్రేమపూర్వక మన మాటలు ఇవి. ఆయనే ఈ మాటలు, ఆయనే. కాబట్టి నేను దేవుని తెలుసుకుంటున్నాను, దేవుని చదువుతున్నాను ఎరగాలి బిడ్డలారా. దేవుడు నా కొరకు రాయించిన మాటలని మనం ఎరగాలి. కనుక
వాక్యము దేవుడు అని గ్రహించాలి. కనుక చూడండి మన జీవితంలో మనం ఫలించాలంటే, మన జీవితంలో మనం వృద్ధి అవ్వాలంటే, మన జీవితంలో మరి అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలంటే అండి, అక్కడ వాక్యాన్ని గురించినట్టు సంగతులు ఉన్నాయి. అందుకనే కీర్తనకారుడు చెప్పినట్లుగా 1వ అధ్యాయంలో మరి మొట్టమొదటిగా తను రాస్తున్న గ్రంథంలో మొట్టమొదటిగా దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడయ్యా అంటే ఒక మాట, దుష్టుల ఆలోచన చెప్పక పాపుల మార్గం అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, ఈ వాక్యం అంట మన జీవితంలో ఎంత మేలు చేస్తుంది. దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చోకుండా కూడా మనల్ని కాపాడేది ఏంటంటే వాక్యము. ఈ రోజున అనేక మంది ఎంత వ్యర్థంగా తమ జీవితాన్ని వెలబుచ్చుతున్నారండి. కారణం ఏంటంటే వాక్యం లేకనే, వాక్యం యొక్క ఔన్నత్యం తెలియకనే కదా అండి. ఎంత విచారకరమైన సంగతులు మనం చూస్తూ ఉంటామో. నిజంగా వాక్యం యొక్క ఔన్నత్యము, వాక్యం యొక్క గొప్పతనము మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం దేవుని ప్రియమైన వారు. ఇక్కడ మరి చూడండి, దుష్టులు అనేటువంటి వారి యొక్క ఆలోచన నుంచి మనల్ని కాపాడేది ఏంటంటే వాక్యం. పాపుల మార్గంలో మనం నడవకుండా, వాళ్ళని నిలవకుండా, పాపుల మార్గం అని తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి పోతా ఉంటాము. కొన్నిసార్లు ఎవరితో స్నేహం చేయాలో తెలియదు. కొంతమంది ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తాం మనకే అర్థం కాదు. మోసపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత నోరునెత్తి కొట్టుకోవడం తప్ప, నా జీవితం ఇలా పాడైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అనుకోవడం తప్ప వేరేం తెలియదు. మన పిల్లలు కూడా అనేక సార్లు మనం చెప్తా ఉంటాం, అదిగో పలానాడు పాడు చేశాడు, పలానా వ్యక్తి పాడు చేసింది, ఇట్లా మాట్లాడుతుంది. కానీ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో లేక మన జీవితంలో మరి ఎప్పుడు ఈ మార్గాలు గుండా మనం వెళ్ళము అని అంటే, ఆ మార్గాలు గుండా మనం వెళ్ళకుండా ఆపేది ఏదయ్యా అంటే యెహోవా ధర్మశాస్త్రము, అనగా దేవుని యొక్క వాక్యం. కాబట్టి చూడండి, యెహోవా ధర్మశాస్త్రం వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం కొనసాగినప్పుడు అంట దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడవము. అలాగే పాపుల మార్గంలో నిలవము, పాపులకు కూర్చున్న స్థలంలో కూర్చోలేము. మనకి అసహ్యమైతే ఆ స్థలాలు, వారితో మాట్లాడడానికి, వారితో తిరగడానికి, వారితో ఉండడానికి అసహ్యం వేస్తుంది. ఈ రోజున మనకి అసహ్యం వేయట్లేదు. ఏ స్థలం ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనిపిస్తుందంటే కారణం ఏంటంటే వాక్యం అనేది మన జీవితంలో లేక. అందుకనే దైవజనుడు అంటున్నాడు, మరి ఈ 3 మార్గాలు కూడా మనల్ని కాపాడేది ఏంటయ్యా అంటే వాక్యము. అది ఎట్లా చదవాలి వాక్యాన్ని అంటే అక్కడ అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రంను ఆనందించుచు. ఎట్లా చదవాలంటే అండి, ఆనందించుచు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆనందంగా ఉండాలండి. వాక్యం చదువుతున్నప్పుడు ఆనందంగా ఉండాలి. వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలి. ఆనందిస్తూ చదవాలి తప్ప అయ్యి బాబు ఏంటిది ఇక అది రోజు చదవాలా, భారంగా చదవకూడదు, బాధ్యతగా చదవాలి. ఏమండి, ఇబ్బంది పడకూడదు, ప్రేమిస్తూ చదవాలి. అంతే తప్ప వాక్యాన్ని ఏదో ఒక తూతు మంత్రంగా బయట పుస్తకాలు చదివి పాడేసినట్లుగా పడేయకూడదు. చాలా మంది ఎలా పడితే అలా చదివి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు బైబిల్. అట్లా ఉండకూడదని, దానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇందా చదివాం, అది దైవ గ్రంథం, పైన రాయబడింది పరిశుద్ధ గ్రంథం. అది ఏ గ్రంథం అంటే అది పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగా మనం మరి తీసుకోవాలి తప్ప ఎలా పడితే దాన్ని అలా చదవకూడదు కదా. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే ఎలా పడితే అలాగా ఆ గ్రంథాన్ని చదివి అనుకుంటారు మేమేదో తక్కువడం అయిపోయామనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి సమయంలో వాక్యాన్ని మనం వింటున్నాం, మనం అది వాక్యం ఎంత గొప్పదో ఎరగాలి. ఇలా చెప్తూ వెళితే చాలా విషయాలు మరి వాక్యంలో ఉన్నాయి, ఎన్నో సంగతులు వాక్యంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ మొట్టమొదటి మనం ఎక్కడి నుంచి కాపాడుతున్నాయా ఈ వాక్యం అంటే దుష్టుల ఆలోచన, పాపుల మార్గం నుంచి, ఉపహాసాలు కూర్చుంటే స్థలంలో నుంచి అది మనం ఏం చేస్తుంది, కాపాడు, అది మనను ఉద్ధరిస్తుంది అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము. అర్థం ఏంటంటే డే అండ్ నైట్, రాత్రి పగలు కూడా దాన్ని ఏం చేయాలంట, ధ్యానించడం వేరండి, చదవటం వేరండి. అందుకిందా చెప్పాను, చదవటం అనేది మామూలుగా చదువుతావు, ధ్యానించడం అంటే స్టడీ చేయడం, దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి.
ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క మాట ఎలాగా మనం ధ్యానించాలి. అనేక సేవకులు ఇందులో కూడా చెప్తారు కదా. ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తుంటేనంటండి అది ఎంత బాగుంటుందంటే అలా దాంతో జుంటె తేనె దార్ల కంటే కూడా మధురమైనది అని వాక్యాన్ని గురించి మాట్లాడతారు. ఎంత అద్భుతమైన గ్రంథం అండి ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా ఇలా చదవటం వల్ల మనకి ఇంకా ఏంటి కలిసి వస్తుందంటే చూడండి, కీర్తనలో 119 కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. సరే, మన హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే, ఎందుకంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా లోకంలో మనం జీవిస్తాం, లోకంలో పనులు చేయాలి, లోకంలో. కానీ దేవుని బిడ్డలారా మన జీవితంలోనికి అనేక సార్లు తెలియకుండానే ఆలోచన ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మనం వెళ్ళే ప్రతి మార్గాల ద్వారా, లేకపోతే మన యొక్క మరి పరిచయాల ద్వారా, చేసే పనుల ద్వారా మన జీవితంలోనికి మరి దేవునికి విరుద్ధమైనవి లోపలికి వస్తూ ఉంటాయి. ఒకదానికి మీరు అనుకోవచ్చు, ఊరుకోండి బ్రదర్, మేము రక్షించబడ్డాం, ఏ రోజైతే యేసుప్రభుని మేము నమ్మామో ఆ రోజున బాప్తిజం తీసుకున్నాము, మా జీవితం అప్పుడే రక్షించబడిపోయింది, అప్పుడే మేము మారిపోయామని. మంచిదే సిస్టర్, కాదంటలేదు. అయితే మరి చూడండి, మన ఇంటిని మనం ప్రతిరోజు తుడుచుకుంటాం. ఈ రోజు కూడా తుడుస్తాం, కాసేపు ఉన్నాక ఇల్లంతా శుభ్రం చేస్తాం. అలాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎంత చేస్తారు, మళ్ళా చేస్తారు, శుభ్రం చేస్తారు. పొద్దునేగా చేసాం, ఆగిపోం కదా, మళ్ళా చేస్తాం. తెల్లవారిన తర్వాత మళ్ళా శుభ్రపరుస్తాం. కారణం ఏంటి? అది ఒక ఆనవాయితీ ప్రకారం రొటీన్ గా కదా. ప్రతిరోజు లేచి రండి ఏం పట్టుకుంటారు సహోదరులు అంటే చీపురు పట్టుకుని తుడుస్తా ఉంటారు. కారణం ఏంటంటే అది శుభ్రంగా చేయాలి. నేను అడుగుతున్నాను, తుడిచిన తుక్కు లేకపోతే ఆ తూరిక తీసుకెళ్ళి మనం మూలన పోగట్లేదు కదా, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి బయట పడేసాం కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది దుమ్ము ఇందులోకి, ఇంట్లోకి? బయట నుంచే వచ్చిందండి. ఆ పరిస్థితిని బట్టి బయట నుంచి లోపలికి వచ్చింది కదా. వచ్చిన దుమ్మంతా మనం ఏం చేస్తాం, తుడుస్తున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్న చూపుల ద్వారా, రకరకాల వినికిడి ద్వారా ఎన్నో మాటలు వింటాం, ఎన్నో స్వరాలు వింటాం. అందులో కొన్ని రకాల మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. అదేవిధంగా అనేక రకాలు ఉంటాయండి. మరి ఎన్నో విపరీతమైన చూస్తూ ఉంటాం. మరి వీటన్నిటిని గురించి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి, సరి చేసుకోవాలా. అంతేకాదు అవి మన హృదయంలోకి వచ్చి మన మీద అవి ఏమండి అజమాయిషి చేయకుండా ఉండాలంటే, అవి మన మీద పెత్తనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంట? వాక్యం చెప్తుంది, మన నడతను శుద్ధీకరించే వాక్యం. దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? ఈ వాక్యంను బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. వాక్యాన్ని బట్టి అంటే మన యొక్క నడత అంటే ప్రవర్తన శుద్ధీకరించబడుతుంది, మన ప్రవర్తన మార్చబడుతుంది, మన వ్యక్తీకరణ సరిచేయబడుతుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా, వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా, వాక్యాన్ని జాగ్రత్తగా మననం చేసుకోవడం ద్వారా, అంటే ధ్యానించడం ద్వారా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మరొకసాట దైవజనుడు అంటున్నాడు కదా, నా హృదయం నీ వాక్యం ఉంచుకోవాలి. దేనికి? పాపం చేయకుండా ఉండాలంటే. వాక్యం అంటే ఎవరండి? దేవుడు ఉన్నప్పుడు పాపం మనల్ని ఆయన ఏం చేస్తాడు? ఆపుతాడు. పాపం కొరకైనటువంటి ఏమండి అసహ్యత పుట్టిస్తాడు దేవుడు. వాక్యాన్ని మన హృదయం, అందుకనే ప్రతి దినము వాక్యాన్ని చదవాలి. కానీ అద్భుతం, ప్రియులు నిజంగా విక్టర్ బాబు గారికి వందనాలు చెల్లించాలి. ప్రతి ఉదయం కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా చక్కగా ప్రతి దినము ఒక అధ్యాయం చదువుతున్నారు. అలాగే సేవకులు అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నారు, సేవకులు బోధిస్తున్నారు. అవి అద్భుతం కదండి. ప్రతి దినము వాక్యాన్ని వింటున్నారు, ప్రతి దినం ఒక అధ్యాయం చదువుతున్నాము కదా. ఎంత మంచి అనుభవం ఈ జూమ్ మీటింగ్ ద్వారా. కొంతమంది ఒకవేళ బైబిల్ చదవడం అలవాటు లేని వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి మరి మంచి అనుభవం. నేను ప్రభు పేట నేను మెచ్చుకుంటున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా పాపం చేయకుండా ఉండాలి అని అంటే, పాపాన్ని మన హృదయంలో దాచుకోకుండా ఉండాలంటే ఏమండి మరి వాక్యం ఎంత ఉపయోగపడుతుంది. అటు శ్రేష్టమైన వాక్యాన్ని మన నిర్లక్ష్యంగా, నిర్లిప్తగా మనం ఎప్పుడు కూడా చదవకూడదు. శ్రేష్టమైన వాక్యం. మరొక చోట వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి దైవజనుడు ఈ విధంగా రాస్తాడు. ఎబ్రీ పత్రిక ఈ వాక్యం అంట ఎలాంటిదంటండి, ఇది చూడండి 4వ అధ్యాయము వాక్యం ఎంత గొప్పదో. 12వ వచనం, 4:12.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై జీవమై బలము కలదై రెండంచులు గల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆలోచనలను ఏం చేస్తుందంటే శోధిస్తా ఉంది అండి. వాక్యము చూసారా, ప్రాణాత్మలను సైతం కూడా కేళ్లను మూలుగును సమస్తమును కూడా విభజించినంత మట్టుకు లోపలికి వెళ్ళుచు ఏం చేస్తుందండి, అది సమస్త పరిశోధిస్తా ఉంది. ఎక్కడేముందో ఏమండి, మనిషికి కూడా అంతు చక్కని విషయాలను గురించి ఆ వాక్యం ఏం చేద్దంటండి, శోధించి పరిశోధించి మనల్ని బయటికి తీసుకొచ్చి అది పూర్తిగా మనల్ని శుభ్రపరుస్తుందండి. ఎంతో అద్భుతమైంది. కాబట్టి అందుకనే వాక్యాన్ని లేక బైబిల్ని అద్భుత గ్రంథం అన్నారు. ఇది గొప్ప గని అన్నాడు ఒక ఆయన. ఏమండి, ఇదేంటంటే గని అంట, ఎంత తవ్వితే అంత అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. ఇది తరగని గని, ఇది తరిగిపోయే గని కాదు కదండి దేవుని బిడ్డలారా. కనుక ఎంత మరి మా జీవితానికి ఎంత మేలు చేస్తుంది. మన ఆత్మ దేహాలు సైతం కూడా మూలుగు సైతం కూడా విభజించినట్టుగా లోపలికి వెళ్తుంది. అంటే ఎంత ఘోరమైన సున్నితమైన పాపాలను సైతం కూడా ఏం చేస్తుంది, సరి చేస్తుంది. మన జీవితంలో ప్రతి దాన్ని సరి చేయగలదు. మరి ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటి తెలుసండి, స్వస్థపరిచే శక్తి కూడా వాక్యానికి ఉంది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఎలాంటిదంట, స్వస్థపరిచే శక్తి కూడా వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి, చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఒక చోట ప్రభు అంటాడు, రాయబడింది, ఆయన తన వాక్కును పంపి అని బాగు చేసాను. ఏ పంపి, వాక్కును, వాక్యాన్ని పంపించి బాగు చేసినాడు. వాక్యం అంటే ఎవరండి, యేసు ప్రభువే. 18 సంవత్సరాలుగా ఒక మందిరంలో, దేవాలయంలో ఒక ఆమె నడువంగిపోయి ఉంది. కానీ అనేక మంది అప్పటికి అక్కడ బోధిస్తున్నారు, 18 సంవత్సరాలుగా బోధిస్తా ఉన్నారు. కానీ ఆమె అలానే వస్తా ఉంది, అలాగే వెళ్ళిపోతా ఉంది. ఆమెకి స్వస్థత లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏమన్నా కాస్త బాధకు నివారణ కలుగుతుందని వస్తా ఉంది. అని తనకి ఎటువంటి విడుదల లేనటువంటి 18 సంవత్సరాలుగా. అప్పటికి యేసు ప్రభువు వారు లోకంలోకి వచ్చారు. 30 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు పరిచయం చేశారు. మాత్రమే భూమి మీద ఉన్నట్లుగా మన లేఖనాలు మనకు తెలియపరుస్తుంది. సరైన దారిగా దేవుని బిడ్డలారా. అయితే మరి కేవలం 3.5 సంవత్సరాలే ప్రభు పరిచయం చేశారు. మరి అవుట్ ఆఫ్ 18 సంవత్సరాలు ఆమె ఉండిపోయింది. 18 సంవత్సరాలు మాత్రమే ప్రభు వాక్యం మరి అనేక స్థలాలకు, అనేక మందికి ఎన్నో సంగతులు మరి వివరిస్తారు. మరి అప్పుడు అనేక మంది 18 సంవత్సరాల మరి అనేక మంది అక్కడ మరి సేవకులు బోధించారు, కానీ ఆమెని పట్టించుకోలేదు. ప్రభు తనకు వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. సమాజం వెంటనే వాక్యం చెబుతా వచ్చారు. అక్కడ వాక్యం చెప్పేసిన తర్వాత చూస్తే ఒక ఆమె నడుము వంగిపోయినటువంటి సహోదరి కనిపించింది సమాజం అందరికి. వెంటనే ఆమెను ముట్టి స్వస్థపరిచినాడు. స్వస్థపరిచినందుకు వ్యతిరేకించారే తప్ప, ఆమెను బాగు చేసినందుకు వ్యతిరేకించారే తప్ప, ఆయన మరి చేసిన కార్యాన్ని బట్టి ఆయన నిందించారు, అవమానపరిచారే తప్ప వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దేవుని బిడ్డలా చూడండి, ఎందుకంటే ఆయన ఎవరంటే వాక్యము. వాక్యంలో ఏముందండి, స్వస్థత ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో విడుదల ఉంది, ఆయన మాటలో నెమ్మది ఉంది కదా. కాబట్టి వెంటనే ఆయన అన్నాడు, ఏం చేశాడు, ఆమెను విడుదల పరిచాడు. ఆయన వాక్కును పంపి విడుదల పరిచాడు కదండి. ఒక ఆయన ఉన్నాడు, అనేక సంవత్సరాలుగా 34 సంవత్సరాలు 38 సంవత్సరాలుగా ఎక్కడ పడిపోయి ఉన్నాడంటండి, ఒక కోనేరు దగ్గర పడి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. 38 అంటే యేసు ప్రభు వయసు కూడా లేదు. ఎందుకంటే యేసు ప్రభు రాకముందు నుంచే అక్కడ ఉన్నాడు. కానీ ఒక్క యాజకుడి కానీ, ఒక్క మరి అతని శాస్త్రి కానీ, పరిచయుడు కానీ అతను పట్టించుకున్న దాఖలాలే కనిపించట్లేదు. కానీ యేసు ప్రభు అద్భుతంగా స్వస్థపరిచినట్టుగా రాయబడింది. అంటే ఆయన వాక్కులో ఏముందండి, స్వస్థత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. వారు పడిన గుంటల నుంచి వారిని లేవని ద్వారా, వాక్యము ద్వారానే దేవుని బిడ్డలారా, ఆయన తన వాక్యము ద్వారా మరి స్వస్థపరిచే శక్తిని పొందుతారు. తెలుసు కదా, కుష్ఠరోగులు వెళ్తా ఉంటారు,
వెళ్తా ఉండగానే మీరు వెళ్తూ ఉండండి, మీరు స్వస్థపడతారు. ఆయన మాటలో ఎంత స్వస్థత ఉందండి, మాటలో స్వస్థత ఉందండి, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన యొక్క ఆలోచనలో స్వస్థత ఉందండి, ఆయన యొక్క వస్త్రంలో స్వస్థత ఉందండి, ఆయన తాకిడిలో స్వస్థ, ఆయన నీడలో స్వస్థత ఉందండి. ఎంత మంది చచ్చిపోయేవాళ్ళు. లాజరు అక్కడికి 4 రోజులైంది, సమాధిలో పెట్టబడ్డాడు. వెంటనే ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాజరు బయటికి రా అనగానే మరణం ఏం చేసిందంట, మరణం ఓడిపోయింది ప్రభు ముందు. అరుగెత్తుకుని ఏమండి సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్కులు ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క వాక్యం ఉన్న శక్తి. చనిపోయిన వారిని లేవని, ఏమండి పడిపోయిన వారిని ఉద్ధరించేది. అంతే కదంటే ఇందాక చదువుకున్నాం కదా 50వ వచనం 119:50లో వాక్యమే నన్ను నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తాను. నెమ్మది కలిగించేది. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎన్నెన్నో చెప్పుకుంటాం, బాధ ఎక్కువ అవుద్ది, అనుమానం ఎక్కువ అవుద్ది. ఇంకోటి ఏంటంటే మన యొక్క గాయాలు రేపబడతాయే తప్ప మనకు ఆకలి కలగదు. అదే కొంతమంది అప్పుడే మనం మెచ్చుకుంటారు, అప్పుడే మనం విమర్శిస్తారు. రకరకాల మనుషులు మనం ఆధారపడతాం, మనుషులపై మనం ఆనుకుంటాం. కానీ ఇట్లారా చాలాసార్లు అంటాం, అయ్యో ఆ వ్యక్తి వచ్చి నన్ను ఆదరించలేదే, వీళ్ళు వచ్చి నన్ను పలకరించలేదే, వాళ్ళు వచ్చి పలకరించలేదే, ఎంత ఫీల్ అయిపోతామో మనలో మనం. ఏంటండి మనకున్న వ్యాధిని బట్టి కంటే, మనకున్న గాయాన్ని బట్టి కంటే వాళ్ళు వీళ్ళు రాలేదని ఇంకా ఎక్కువ కృంగిపోతాం. ఈరోజు అలాంటి వారు ఎవరైనా కృంగిపోయే వాళ్ళు ఉంటే కనుక దయచేసి వాళ్ళ వైపు చూడద్దు. వాక్యం రాయబడింది, ఆయన వాక్యమే మనకి ఏం చేస్తాడ, బాధల్లో నెమ్మదిని కలిగిస్తుంది, ఎంతో ఆదరణ కలిగిస్తుంది. అందుకనే దైవజనుడు ఎంత అద్భుతంగా 119 కీర్తన అంతా కూడా నిజంగా మీరు చదువుకోగలిగితే అందులో ఉన్న మాటలన్నీ కూడా ఏంటనుకుంటున్నారు అంటే వాక్యాన్ని గుర్చే, ధర్మశాస్త్రాన్ని గుర్చే, ఈ సంగతులే ఆయన రాయించినాడు. ధర్మశాస్త్రం గుర్చే రాయించినాడు. ఎంత అద్భుతంగా ఈ మాటలు రాయబడ్డాయో దేవుని ప్రియమైన వాళ్ళ. అంతేకాదు మరొక చాటుకున్నట్టు 119, 105 వచనంలో నీ వాక్యము ఆ పాదముల దీపము, ఆ త్రావుకి వెలుగై కదా, ఆ దుష్ట మార్గాల్లో వాక్యము నా పాదములకు దీపమును, నా త్రావకు వెలుగై ఉన్నది. నా త్రావకి ఏంటంటే వెలుగు. ఇలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనము నిర్లక్ష్యంగా చదవకూడదు. దేవుని బిడ్డ, వెలుగు మన పాదాలకి దీపము, వెలుగు అనుకోవచ్చు. పట్టపగలు కూడా వెలుగు అవసరమా? పట్టపగలు ఎవరన్నా టార్చ్ తీసుకెళ్తే ఏమంటారు అందరు కలిసి, ఎంత అద్భుతంగా లైటింగ్ ఉంటే, ఎంత ఉంటే లైటింగ్ ఏంటి అవసరం? ఏ లైటింగ్ అనుకుంటున్నారండి, ఏ వెలుగు అవసరం అనుకుంటున్నారండి? చాలా మందికి తెలియని విషయాలు. ఏ వాక్యము మన జీవితంలో ఉండాలి. వాక్యం అనే వెలుగు మనతో ఉన్నప్పుడు, ఏమంటే చుట్టూ ఉన్న సమాజం, పాడైపోయిన సమాజం, గజ్జి పట్టిన సమాజం, ఏమంటే రకరకాల భేదాలతో, రకరకాల కుతంత్రాలతో, కుటుంబంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులలో సమాజం, ఇలాంటి సమాజంలో మనం ఓడిపోకుండా వెళ్ళాలి అంటే, ఇలాంటి సమాజంలో ఆ కుళ్ళు మనకు అంటించుకోకుండా వెళ్ళాలంటే వాక్యం మన జీవితంలో ఉండాలా. వెలుగు మన త్రోవకి వెలుగు, అది సరైన మార్గంలో నడిపించే దిక్సూచి ఏదంటే వాక్యము. దేవుని బిడ్డలారా, అందుకని ఈ వాక్యాన్ని దయచేసి కూడా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ధ్యానించొద్దు. బైబిల్ని ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అలాగా పెట్టడానికి వీళ్ళు. దీనికంటే ప్రత్యేకత అవసరం. ఇది ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం పాటించాలి. ఇంకోటి ఏంటంటే ఈ మాట చెప్పి ముగిస్తాను. ధ్యానించడం వల్ల, ఈ వాక్యాన్ని చదవడం వల్ల, ఈ వాక్యాన్ని రాసుకోవడం వల్ల మరొక అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. 1వ కీర్తనలో చదివారు కదండి సిస్టర్ గారు, 2 వచనాలు చదవండి. ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు సఫలమగును. చూడండి, ఎవరైతే దివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తారు, ఆనందిస్తూ చదువుతారు, వాక్యములో ఆనందిస్తారు, వాళ్ళంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎట్లుంటదంటే అండి, నీటి కాలువలో ఎవరు ఎప్పుడు
కాలం, వర్షాకాలము, అన్ని కాలాల్లో ప్రవహించే ఒక నది ఉంది, ఒక నీటి కాలువ ఎవరు అక్కడ పక్కన ఉంటే చెట్టు ఉంది అనుకోండి, ఏం చేద్దండి? ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీనికి తేడా ఎందుకంటే నీటి కాలువ ఎవరు నాటబడిన చెట్టు ఎవరా? నీరు వాక్యం. ఆ వాక్యమే నీటికి పోల్చారు, దాన్ని నీటితో పోల్చారు, మిత్రంతో పోల్చారు, ఇంకా అనేక సంగతులతో వాక్యాన్ని పోల్చారు. కనుక నీరు అనే వాక్యం అనే నది పక్కన పాస్టర్ గారు అమ్మా మాట క్లియరెన్స్ గా రావట్లేదండి, డిస్టర్బ్ వచ్చారు. అది వాక్యం అనేటువంటి నది పక్కన మనం ఉన్నప్పుడు మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందండి. వాక్యం అనే నది పక్కన ఎప్పుడైతే అలా ఉంటామో అదేమవుద్ది అంటండి, 3 పువ్వులు 6 కాయలు. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇది కావాలి మనం అనుకుంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసారు, అబ్బాయి ఏం బాగుందిరా 3 పువ్వులు 6 కాయలు రవి అనుకుంటాం. కాదు, అది ఉండేది కాదు. అది మళ్ళీ ఎంతకాలం వచ్చినప్పుడు మళ్ళీ ఎండిపోయేదే. అలాంటిది కాదు. చిన్న కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒకటి వచ్చినప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం కనిపించదు. కానీ దేవునిలో ఉండే దీవెన, ఒకటి శారీరకంగా మనం ఆశీర్వదించబడతాము, 2 ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. దేవుడు ఆత్మీయంగా దేవునిలో లోతైన అనుభవానికి మనం వెళ్తాం. ఎందుకంటే వాక్యం అనే కాలువ పక్కన, అంటే వాక్యం అనే నీటి వారను మనం నాటబడినటువంటి వారంగా ఉన్నప్పుడు ఏమండి మనం ఎలా ఉంటామంట, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా ఎక్కడ అడుగు పెట్టినా ఏమవుద్ది? సఫలత. గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇస్సాకు కూడా ఏం చేశాడంటే, ఎక్కడ నీటి బావిని తవ్వుతున్నా అక్కడ నీరు పడిపోయి, ఏమంటే ఆ రోజుల్లో మరి నీటి బావులే, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలన్నా, బ్రతకాలన్నా, త్రాగాలన్నా నీటి బావులు. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఏ ప్రాంతానికి వెళ్ళి నీటి బావులు తవ్వుతున్నా అక్కడ నీరు పడిపోయేదట. అందుకని గెరారు వాళ్ళు, లేకపోతే ఫిలిష్తీయులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని మీద పగబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళేవాడంట. అక్కడ కూడా నీటి బావుని తవ్వితే ఏమండి అక్కడ కూడా నీరు చక్కగా ఉబుగుతూ పైకి వచ్చాయంట. అలాగా తను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఏముందండి? ఫలం ఉంది, ఫలవంతమైన లైఫ్ ఉంది అతనికి. కారణం ఏంటంటే అతడు దేవునిలో నాటబడిన వ్యక్తి, దేవుని వాక్యానికి అంటగట్టబడిన వ్యక్తి, దేవుని యొక్క వాక్యం పట్ల భయం కలిగిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. అందుకనే ఆ దేశమందు అతడు ఆ కాలంలో ఏం చేశాడంటే విత్తనం వేసి 100 ఫలాన్ని చూశాడని ఆదికాండ గ్రంథంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, గతంలో మనం చెప్పుకునే మాటలు. అతను ఎక్కడికి వెళ్ళినా ఫలాన్ని చూశాడు. అందుకనే శత్రువులే, అతన్ని ద్వేషించిన వారే మళ్ళీ అతని దగ్గరికి వచ్చి అంటున్నారు అతనికి, అయ్యా మమ్మల్ని క్షమించు, నువ్వు నిజముగా దేవుని బిడ్డవు, దేవుని ఆశీర్వాదం నీతో ఉంది, దేవుని యొక్క వాక్యం నీలో ఉందని మేము చూసాము అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా మధ్య మహారాజుగా జీవించు, మా మధ్య ఒక రాజుగా ఉండు, నువ్వు చాలు మాకు అని అంటున్నారు అండి. అలాంటి శత్రువులు వస్తే సైతం కూడా అతను ఏం పెట్టాడంట, భోజనం చేసి అన్ని రకాలు కూడా వండి భోజనం వారికి వడ్డించినట్లుగా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ గలవాడో. ఎందుకంటే ఇవన్నీ, ఈ అద్భుతమైన గుణాలు మనలోకి రావాలంటే వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఈరోజు ఏమైతే చదివామో ఆ వాక్యాన్ని ప్రతి దినము ధ్యానిస్తూ, ప్రతి క్షణము ధ్యానిస్తూ, అయ్యా ఈరోజు నాకు ఈ మాట మాట్లాడావు కదా అని మనం మన యొక్క ఉదయం లేచింది మనం సాయంత్రం పడుకునేంత వరకు అనేక పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. కష్టం వచ్చిందా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏమండి నింద వచ్చిందా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఏమండి బాధ వచ్చిందా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు పడక మీద ఉన్నారా, వాక్యాన్ని ధ్యానం చేసుకునండి. ఖచ్చితంగా వాక్యం మీకు గొప్ప విడుదల, సమాధానం ఇచ్చేది ఉండదు. ఎంత పరిస్థితుల నుంచైనా దృష్టిలో ఆలోచించి కాపాడుతుంది, పాపుల మార్గం నుంచి విడిపిస్తుంది. ఏంటండి తర్వాత అపహాస్య స్థలంలో కూర్చోకుండా కాపాడుతుంది. తర్వాత పాపం మన హృదయంలోకి రాకుండా కాపాడుతుంది. మన ప్రవర్తన శుద్ధీకరిస్తుంది. మన ప్రాణ ఆత్మ దేహాలను సైతం కూడా అది సరి చేసుకుంటూ, అంటే అర్థం ఏంటంటే పూర్తిగా శుద్ధీకరణ కంటే పాపం లేని వ్యక్తిగా మనల్ని మారుస్తుంది వాక్యము. అంతేకాకుండా మనం చదువుకున్నాం, మన మార్గాలకు దీపము, మనం వెళుతున్న మార్గాలకు దీపము, వెలుగుగా ఉండి మన జీవితాన్ని వెలుగుమయం చేస్తుంది వాక్యము. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ లోకంలో ఫలవంతమైన జీవితం జీవించడానికి కారణం ఏదంటే వాక్యం. దేవుని బిడ్డలారా,
లాస్ట్ ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఎవరైతే వాక్యాన్ని ప్రేమించారో, ఎవరైతే వాక్యాన్ని చదివారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించారో, ఎవరైతే వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారో, వారు ఎప్పటికీ ఏమండి ఒక అద్భుతమైన జ్యోతుల బలినే ఉన్నారండి. ఎంతో గొప్ప మంది, డిఎల్ మూడీ, ఏమండి జార్జ్ ముల్లర్, ఇంకా అనేక మంది భక్తులు, ఆ భక్త్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే దేవదాసయ్య గారు కావచ్చు, లేకపోతే ఏసన్ గారు కావచ్చు, ఈ భక్తులందరూ అనేక మంది భక్తులు, ఈ కాలంలో అనేక మంది భక్తులు ఉన్నారు. వీరందరూ కూడా ఏమండి మరి వాక్యాన్ని చదివారు, ధ్యానించారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుకనే వారి జీవితాలు అద్భుతంగా ఈ రోజుకి మనకు మాదిరికరంగా ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని మనం ఆ రీతిగా ప్రేమించి నేర్చుకుని వాక్యంలో ఫలిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి చక్కగా వాక్యం గురించి మరి విజయకుమార్ గారు చక్కగా వివరించారు. మరి మనం దుష్టుల ఆలోచన నడవకుండా ఉండాలంటే వాక్యం మనలో ఉండాలని, మరి అపహాసలు కూర్చున్న చోట కూర్చోకుండా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. మన ప్రతి దినము కూడా వాక్యం, మరి ఇల్లు అయితే ఎలా శుభ్రపరచుకుంటున్నామో మనం కూడా మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలంటే మన వాక్యం చదివి విడిచిపెట్టే వారంగా కాకుండా మరి ఎలా చదువుతున్నామో దాన్ని గ్రహించుకుని మరి మంచి మర్మాలు మనకి ఎంతగానో మరి జ్ఞానోదయం ఇచ్చారండి విజయకుమార్ గారు. నిజంగానే ఇప్పటి వరకు మేము మరి అజ్ఞానంగా ఉన్నామేమో, అజ్ఞానంగా బైబిల్ చదువుతున్నాం, ఏదో చదివి విడిచిపెట్టేస్తున్నాం తప్ప మరి ఆజ్ఞను అనుసరించి నడవట్లేదు. మరి అట్టిగా మేము ఉండకున్నట్లు మీ వాక్యం ద్వారాగా మేము సరి చేసుకుంటామని మరి ఇంత అద్భుతమైన వాక్యం, మన వాక్యం ఏంటంటే దేవుడే అండి. మరి మనం ఏదో ఆ సమాసి పుస్తకంలా తీసుకొని దేవుడిని నిర్లక్ష్య పెడుతున్నాము. కొన్ని సమయాలు వాక్యం కూడా చదవలేని స్థితిలో ఉంటున్నాము. అలా కాకుండా ప్రతిదినం వాక్యం చదివేదామండి మన అందరం కూడా. మరి అలాగే మన వాక్యం మన పాదాలకు దీపంలా ఉంటదంటండి. మన త్రోవలను మరి అది ఎక్కడికి వెళ్ళాలన్నా మన వాక్యంతో, మన హృదయం వాక్యంతో నింపబడిపోవాలండి. అలాగ ఉండేలాగా మరి చెప్పిన అయ్యగారికి వందనాలు. చక్కటి వాక్యం వివరించారు అయ్యగారు. మరి చెప్పిన అనుసారంగా మేము నడుచుకోవాలని దేవుడి ప్రార్థన చేస్తే వారంగా ఉంటామండి. మరి చెప్పిన అయ్యగారికి వందనాలు. మరి ముగ్గురు ప్రార్థన చేసుకున్నాం. ఇట్రబాబు గారు వందనాలమ్మా. అయ్యగారు వందనాలండి. నవ్య గారు వచ్చారు. ఎవరండి నవ్య? నవ్య గారా? ఎవరో తెలియదమ్మా. మరి సంతోషం గారు అలా వచ్చి ఉంటారు. సంతోషంగా ఫోన్ చేశాను. అది ప్రార్థన చేయండి వాక్య నిమిత్తం, తర్వాత ముగ్గురు ప్రార్థన చేసుకుందాం. అలాగే అమ్మ అయ్యగారు వందనాలండి. చక్కని వర్తమానం అందించారు. అలాగే మేము నిత్యము ప్రార్థన చేసిన అది వాక్యం చదివినా కానీ వాక్యానుసారంగా మరి అది చదివే మర్మం కూడా తెలుసుకోవడానికి చక్కని వర్తమానం మరి అందించారు. అనుదినం ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. మహాపరిశుద్ధుడు నరాజేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి ఇంతవరకు తండ్రి అయా అనేకమైన వాక్యాలతో తండ్రి, అనేకమైన తండ్రి నాయన ఇదిగో అంశాలతో ప్రార్థన చేస్తూ అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నా రాజేశయ్య చక్కని ఆరాధనలో తోడుగున్నారు, పాటల్లో తోడుగున్నారు. అయ్యా ఇదిగో నీ దాసులు చెప్పిన మాటలు తండ్రి నాయన ప్రభు, ఇదిగో తండ్రి అయ్యా సూటిగా నాయన ఇదిగో మాట్లాడారు తండ్రి. అవును తండ్రి నాయన, మేమందరము ప్రార్థన చేస్తూ కానీ ఇదిగో తండ్రి నా రాజేశయ్య బైబిల్ చదివినా గానీ వాక్యం ఉన్నా గానీ తండ్రి ఆ యొక్క మర్మాలు మేము తెలుసుకోలేకపోతున్నాం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య అయ్యా లోతైన మర్మాలు చెప్పి తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నీ దాసులతో మాట్లాడారు ప్రభువా. అయ్యా నిత్యము తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయము చేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన, హృదయము తండ్రి ఎంత కఠినమైనదో తండ్రి, హృదయము ఎంత చెత్తదో తండ్రి నాయన ప్రభువా. ఆ యొక్క తండ్రి నాయన ఆ హృదయంలో చోటు కావాలని నాయన మీరు అయ్యా అడిగారు తండ్రి. అయ్యా తండ్రి నా రాజేశయ్య హృదయం తండ్రి నాయన మాలో మలినం చేసుకుని తండ్రి నాయన హృదయం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనే గాని తండ్రి అయ్యా నీ వాక్యం అనే నాయన ఇదిగో తండ్రి అయ్యా విలువైన వాక్యాలు తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయము చేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి లోకానుసారమైన మాటలు తండ్రి, లోకానుసారమైన పనులు తండ్రి నాయన ఇదిగో వాక్యానుసారంగా మేమందరము జీవించినా గాని తండ్రి అప్పటికప్పుడే తండ్రి అవిశ్వాసంతో కోల్పోకుండా తండ్రి విశ్వాసంతో నాయన విశ్వాసంతో కొనసాగడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా దీవించండి, ఆశీర్వదించండి. అయా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ దీవించండి. ఎవరైతే చూస్తున్నారో తండ్రి ఈ కార్యక్రమం తండ్రి అయా తండ్రి నా రాజేసి వాళ్ళందరినీ దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం.
అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య ఇంతవరకు తండ్రి నాయన నీ దాసులు చెప్పిన మాటలు దీవించండి, ఆశీర్వదించి నీ దాసులు నాయన దీవెనకరంగా మార్చండి, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, అయా విశ్వాసాలు దీవించండి తండ్రి. అనేక మంది ఆత్మలు పట్టజాలిగా చేయమని అయా అనేక మంది తండ్రి నాయన ఇదిగో పర్యాములు తండ్రి నాయన అయా తండ్రి నా రాజేసే అనేకమైన ఆత్మలకు తండ్రి నాయన రక్షణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నా రాజేసయ్య నీ దాసులు ఎప్పటికప్పుడు తండ్రి మాకు లోతైన మర్మాలు చెప్పి తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో బలపెడుతూ ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేసయ్య జూమ్ ద్వారాగా తండ్రి నాయన ఎటువంటి లాభదాయముకు లేకపోయినా సరే తండ్రి నాయన అయ్యా నీ చిత్త ప్రకారము ఒక ఆత్మ అయితే రక్షించబడితే చాలని తండ్రి నాయన నీ దాసులు చేసిన పరిచయం దీవించి ఆశీర్వదించండి. అయా నీ దాసులు చెప్పిన వాక్యాలు దీవించి ఆశీర్వదించండి. అయా దీవెనకరంగా మార్చండి, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి, దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నా రాజేసయ్య ఇదిగో తండ్రి నాయన జూమ్ లో నాయన అనేక మంది తండ్రి నాయన ఆ సమస్యలతో అయితే బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో అయితే బాధపడుతున్నారో ప్రతి ఇబ్బందుల్ని సమస్యల్ని నాయన ఇదిగో తండ్రి యేసు నామములో తీర్చివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా దీవెనకరంగా మార్చి కృప చూపించమని ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది సహాయము చేయడానికి కృప చూపించమని రక్షణ పొందించుకోమని అయా ఇదిగో తండ్రి నా రాజేస్తాయి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించి మరి యొక్క దినాన్ని తండ్రి నాయన దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన పిట్రబాబు గారికి వందనాలండి. వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. వరలక్ష్మి గారు ఏంటి చెప్తున్నారు చెప్పండి. అదో మనవుడి గురించి సీటు గురించి ఆ యొక్క పరీక్షల గురించి ప్రార్థన చేశారు కదమ్మా. ఆ సీటు దొరికిందంటే పరీక్షలు అవి బాగానే రాశాడు. అలాగనే వైజాగ్ లో పాశ్రమ్ గారికి గర్భసంచి విషయంలో ప్రార్థన చేశారు కదండి. స్కానింగ్ అందులో కాయ ఉందని చెప్పారు, అది మందుల ద్వారా పెంచిపోద్దంటండి. ప్రార్థన వందనాలమ్మా. వందనాలండి. మంచి సాక్ష్యం చెప్పారు వరలక్ష్మి గారు. దేవుడు మన జూమ్ కాల్లో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాను. చేసిన ప్రార్థన ఏది కూడా అర్థం అవ్వట్లేదు. ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన చేయండి జయకుమార్ గారు. మరి జేపీ బ్రదర్ గారు ఉన్నారు కదండి, జేపీ గారి కోసం ప్రార్థన చేయండి. ఆయన ఎందుకో మరి మాట్లాడలేకపోతున్నారు. జేపీ గారు అనేటప్పటికి చక్కగా పాట పాడేసి ప్రార్థన చేసి వాకింగ్ కూడా చక్కగా వినిపించే చదివేవారండి. మరి అలాంటి బ్రదర్ గారు అంటే ఫోన్ లోని స్పందించట్లేదు, జూమ్ లోని స్పందించట్లేదు, అంటే అనారోగ్యంతో ఉన్నారంటండి. ఆయన మాట్లాడే స్థితిలో ఉన్నారంటండి. ప్రార్థనలో పెట్టండి ఆయన కోసం. పాస్టర్ గారు వందనాలండి. అదండి బాబు సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. 26 మళ్ళీ పెడతారంటండి. కొంచెం అందులో పాస్ అయ్యేలా ప్రార్థనలో పెట్టండి పాస్టర్ గారు. సరిగా పాస్ అవుతాడండి. అలాగేనండి. ప్రేమ గల మా తండ్రి అమ్మా చెప్పండి. కుటుంబం గురించి ప్రార్థన చేయండి, పాపల గురించి. అలాగే ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడే మీకు స్తోత్రాలు చేస్తున్నాను నాయన. ఎంత గొప్ప దేవుడివి. ఉదయ కాలంలో జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ప్రభా వినే కృపను మాకు ఇచ్చినందుకు వందన. మా ప్రియులు విక్టర్ బాబు గారు దేవా, మరి మీ కృపలో ప్రేరేపించబడి ప్రారంభించినటువంటి పరిచర్య ఆటంకాలు మధ్యలో వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా శత్రువున అనేక సార్లు నీ దాసుని మీద చెలరేగి దేవుని తండ్రి నాయన ఇంటి మీద, తన యొక్క కుటుంబం మీద, వ్యాపారం మీద అనేక రకాల ప్రభు గురి చూసినప్పటికీ కూడా దేవని పరిచర్య ఆగకుండా కొనసాగిస్తున్న మీ ప్రేమకి స్తోత్రాలు. ఇది మీ చిత్తం. దీనికైనా ప్రభు అభివృద్ధి పరచండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అనేక పరిస్థితులు దాసుడికి ఎంతో మీరు సహాయం చేస్తున్నారు, మేలు చేస్తున్నారు. మహిమగల రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి వాక్యము లేక అనేక మంది ఎండిన మరి నా తండ్రి ప్రభు జీవితాలు జీవిస్తూ ఉంటే దేవాని తండ్రి ఈ సమయంలో ఎంతో చక్కని అనేక మంది దైవజనం ద్వారా వాక్యం వినడానికి, వాక్యం ద్వారా సరిచేయబడానికి అయ్యా నీకు ప్రపంచాను అంత భాగ్యం ఇది. దేవా, ఆదరించే వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభుత్వ తండ్రి ఓదార్చే వాక్యం ద్వారా మీరు ప్రతి మమ్మల్ని మాతో మాట్లాడుతూ మనం జరి చేస్తున్న మీ ప్రేమ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, మీ ప్రేమైన బిడ్డలను ఆయన
మరి సంజయ్ గారు, ఇంకా కొంతమంది బిడ్డలు, సరోజిని, ఇంకా కళావతి గారు, ఇంకా అనేక మంది నాయన మరి ప్రతిరోజు తండ్రి తప్పకుండా ఈ జూమ్ మీటింగ్ లో పాలు పొందుతున్నారు, ఎక్కడ బద్దకించకుండా ప్రభు. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను, అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా మేమందరం కలిసి సమయంలో జేపీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాలయ దాచుకున్న సమస్య ఏంటో మాకు యేసు అధికారం కలిగిన నామములో ప్రతి కట్లు ఇప్పుడు తెంపబడునుగా అని ప్రార్థిస్తున్నాను. సాతాను వేసిన ప్రతి కట్టు యేసు నామములో తెంపబడునుగా. Every bondage we break in the name of Jesus. యేసు నామములో తెంపబడునుగా అని ప్రార్థిస్తున్నాను. అయ్యా, సంతోషంగా నేను పాడారని, మాట్లాడారని, దేవా అనేక కార్యక్రమాల్లో పాలు పొందారని చెప్పారు. అతను మరలా వారిని అతను తిరిగి పునరుద్ధరించబడి నీ సన్నిధిలో జూమ్ మీటింగ్ ద్వారా అయ్యా పాడుదురు గాక. దేవరతండ్రి నీ కొరకే సాక్ష్యం ఇచ్చుదురు గాక, నీ కొరకే వారు నిలబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభా అయ్యా ప్రభా నీ యొక్క గొప్ప వాక్యాన్ని పంపించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. మేము జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా, ఈ వాక్యం బాగు చేస్తుంది అయ్యా. అయ్యా తన ప్రభు మా బాధలు మాకు నెమ్మదిస్తుంది అయ్యా. అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తదయ్యా నీ వాక్యము. అయ్యా ఏదో మాటలు చెప్పుకోవడానికి కాదయ్యా నీ వాక్యం. అయ్యా కార్యాలు కూడా చూడగలిగేది ప్రభుత్వ వాక్యము దేవా. అయ్యా అద్భుతం చేయండి, జేపీ గారి చేతులు అద్భుతం చేయండి. అయ్యా ప్రభా నేను ఎవరైతే ఏ సమస్యల్లో బాధపడతారో ఆ సమస్యలని యేసు అధికార నామములో ఇప్పుడే తెంపబడును గాకని ప్రార్థిస్తున్నాను. స్వామికి సహాయం చేయండి. మీటింగ్ ద్వారా అనేక మంది మరి పరిశుద్ధులైన వారు చేస్తున్న ప్రార్థనలు ఎంతో మంది జీవితాలు అద్భుతాలు చేస్తూ వస్తున్నాయి. స్తోత్రాలైనా ఈ ప్రార్థన కాదనక వింటున్నందుకు వందనాలు. తండ్రి ప్రభా వాక్యం విని తండ్రి ప్రభా మీది మేమందరం మీ వారు కనుక ఎవరైతే వాక్యం ద్వారా ఆదరించబడ్డారో అందరికీ సహాయం చేయండి. అవునయ్య, మేము కూడా వాక్యాన్ని నిర్లక్ష్యంగా నిర్లిప్తగా తండ్రి ప్రభా ఏదో తన్ని నిరాశతో చదవకుండా అయ్యా ఆసక్తి కలిగి చదవడానికి సహాయం చేయండి. ప్రేమతో నీ వాక్యాన్ని అందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, దయపెట్టండి దేవా. మా ప్రియులు వెంకటబాబు గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే తన గతంలో దేవ వారి షాపులో జరిగినటువంటి దొంగతనం ఆ పరిస్థితులు అన్నిటి నుంచి విడిపించి వారిని లేవనెత్తమని తిరిగి ప్రభావ తండ్రి ఈ సాకున తండ్రి ప్రభా ఏ విధంగా మరి ఒక చోట నుంచి తరం వేయబడిన ఇంకో చోటకి వెళ్ళినా అయ్యా ఫలించాడు. చివరికి శత్రువే సిగ్గుపడ్డాడు. ఆ రీతిగా వారు సిగ్గుపడినట్లుగా అయ్యా నీ దాసుడు అతని ప్రభు నీ కృపలో అతన్ని వరిదిల్లినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇలా మా ప్రియులైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సంజయ్ గారి కుటుంబం కొరకు, అతని సరోజిని గారి కుటుంబం కొరకు, ఇంకా కళావతిగా, ఇంకా అనేక మంది ఉన్నారు బాబు. సహోదరులు ఉన్నారు. అందరి పేర్లను బట్టి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. కనికరి చూపించండి ప్రభుత్వ. మీరే అతన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన తండ్రిని సహోదరి నవ్య, కళావతి గారు, సువన్ రాజు గారు, దేవరత్న ప్రభా, వరలక్ష్మి గారు, దేవ దొరబాబు గారు, హైమావతి గారు, ఇలా మా ప్రియులైన వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. అది యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వండి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకును సర్వలోకన పరిశుద్ధులకు ఆయన కృప వరకు ఎదురు చూసి వారికి నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.